వెల్కమ్ టు సుజ్జీస్ ఆథెంటిక్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే డిష్ ఆలుగడ్డ మసాలా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్ట్గా ఉంటుంది. మసాలాకు కావాల్సిన దినుసులు ఒక 4-5 బేలీఫ్ ఆకులు, అంటే మన బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నల్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల దొడ్డుప్పు, రాక్ సాల్ట్, 2 టీ స్పూన్ల జీలకర్ర. వీటన్నిటిని ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత దాన్ని కొంచెం గరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఆలుగడ్డ ముక్కల్ని ఇలా క్యూబ్ లాగా కట్ చేసుకొని కొంచెమంత నీళ్ళల్లో ఉప్పేసి ఒక 15 నిమిషాలు పెట్టేసి ఆ తర్వాత నీళ్ళన్నీ వంపేసేయాలి. నీరు లేకుండా పెట్టుకోవాలి ఆలుగడ్డ ముక్కల్ని. ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి ముందుగా ధనియాలు వేసుకుని ధనియాలని కొంచెం సేపు వేగనీయాలి. అది కొంచెం సేపు వేగిన తర్వాత నల్ల మిరియాలు వేసి నల్ల మిరియాలని కూడా ఒక 2 నిమిషాలు అట్లా వేగనీయాలి. అన్నిటినీ కొంచెం లైట్గా ఒక 2 నిమిషాలే వేగనీయాలి. ఇప్పుడు బేలీఫ్ ఆకులని, బిర్యానీ ఆకులను అలా తుంచేసి వేస్తే కొంచెం తొందరగా అన్నీ సమానంగా కొంచెం వేపుడు అవుతాయి. అందుకనే వాటిని నేను తుంచి వేస్తున్నాను. ఇలా లైట్ బ్రౌన్ అయితే చాలు, మరి డార్క్ అక్కర్లేదు. వీటన్నిటినీ ఇలా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు కొన్ని ఎర్రమిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను. మీరు ఎండుమిరపకాయలు కూడా వేస్తే కారం అవుతుంది అనుకుంటే స్కిప్ అవ్వచ్చు. దాంట్లోనే ఇప్పుడు ఆ రాక్ సాల్ట్, అదే దొడ్డుప్పు వేసి దాన్ని కూడా 1 నిమిషము పాటు కొంచెం సేపు ఫ్రై చేయాలి. ముందుగా ఎర్రమిరపకాయలు కొంచెం రెడ్ అయ్యి అదే వేపుడు అయ్యాకనే దొడ్డుప్పు వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో జీలకర్ర వేయాలి, ఎందుకంటే జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి నేను లాస్ట్లో జీలకర్ర వేస్తాను. అది అంతా కొంచెం సేపు లైట్గా దోరగా వేగిన తర్వాత వాటన్నిటిని ఒక్క దగ్గర బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అది నేను సైడ్లో చల్లారనీకే పెట్టినాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేడెక్కిన తర్వాత మంటని మొత్తం తక్కువ పెట్టేసి మెల్లిగా ఆలుగడ్డ ముక్కల్ని నూనెలో వేయాలి. దాన్ని అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయింది, మంచిగా క్రిస్పీగా చల్లారిపోయింది కాబట్టి మంచిగా అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని నేను మిక్సీలో వేసి మిక్సీని కొంచెం గరుకుగా పౌడర్ చేస్తాను. మరీ మెత్తగా పౌడర్ అక్కర్లేదు. కొంచెం గరుకుగా ఉంటేనే ఆలుగడ్డ ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది మసాలా మొత్తం. ఇలా లైట్గా ఇలా ఉంటే చాలు, మరీ పౌడర్ కాకుండా. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు కొంచెం మంచిగా కొంచెం కలర్ మారిపోతాయి కదా, అప్పుడు 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ వేసేసి దాన్ని మంచిగా కొంచెం అన్నిటికీ కొంచెం అంటుకునే రీతిగా కలుపుకుంటే సరిపోతుంది. దాంట్లోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ పసుపు వేసి కొంచెం బాగా వేగనీయాలి, ఎందుకంటే ఇలా ఆలుగడ్డ ముక్కలన్నీ కొంచెం లైట్ బ్రౌన్లోకి కలర్లోకి మారితే సరిపోతుంది. ప్లస్ ఏంటంటే ఇక చూడండి, ముక్కలు ఏది కూడా అవి ఆలుగడ్డ ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా ఎంతో విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు 1 టీ స్పూన్తో 2 టీ స్పూన్ల మసాలా వేసేసి చాలా వేసిన తర్వాత కొంచెం లైట్గా అలా కలుపుతూ ఉండాలి. మరీ మసాలా మాడిపోయే రీతిగా కలపొద్దు. దాన్ని కొంచెం టాస్ చేసినా కూడా చాలా బాగా ఉంటుంది. అలా కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు అట్లా
తిప్పుతూ మసాలా మొత్తం ఆలుగడ్డకు అంటుకునే రకంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి, దాన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చాలా క్రిస్పీగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఏమాత్రం అంటే మామూలుగా మనం అందరము రొటీన్గా ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటాము, కానీ ఈ మసాలా అయితే ఆ మసాలాని కనీసం ఒక సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు ఎక్కువ చేసుకుంటే. లేదంటే కనీసం ఒక 6 నెలల పాటైనా కూడా చాలా బాగా ఉంటుంది మసాలా. ఎప్పుడు ఆలుగడ్డ ఫ్రై చేసినా కూడా ఆ మసాలా దాన్ని పైనుంచి అలా చల్లుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. చేసిన తర్వాత దాన్ని రొట్టెతో కూడా తినొచ్చు, అన్నంలోకి పప్పులోకి సైడ్ డిష్గా కూడా దాన్ని పెట్టుకొని తినొచ్చు. ఎలా ఉందో, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.